విజయవాడలో ప్రధాని మోడీ రోడ్ షో నిర్వహిస్తున్నారు. ఆ విజువల్స్ చూస్తున్నాం ఎన్టీవీ స్క్రీన్ మీద. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అభ్యర్థుల తరపున ఆయన ప్రచారం చేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్లతో కలిసి రోడ్ షోలో పాల్గొన్నారు. మోడీ బందర్ రోడ్లోని పీవీపీ మాల్ నుంచి రోడ్ షో మొదలైంది. బెన్ సర్కిల్ వరకు కూడా ఈ రోడ్ షో సాగనుంది. మొత్తం 1.5 కిలోమీటర్ల మేర రోడ్ షో జరగనుంది. దీనికి టీడీపీ, బీజేపీ, జనసేన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ప్రజలంతా కూడా రోడ్డు పక్కన చేరి మోడీకి స్వాగతం పలుకుతున్నారు. రోడ్ షో ముందుకు సాగుతోంది. మొత్తం 1.5 కిలోమీటర్ల మేర రోడ్ షో జరగనుంది. బెన్ సర్కిల్ వరకు కూడా బీజేపీ శ్రేణులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. టీడీపీ, జనసేన శ్రేణులు, అభిమానులు, ప్రజలందరూ కూడా రోడ్డుకు ఇరువైపులా ఉండి ప్రధాని మోడీకి స్వాగతం పలుకుతున్నారు. ప్రధాని మోడీ కూడా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్తో కలిసి రోడ్ షోలో పాల్గొని ప్రజలకు అభివాదం చేస్తూ రోడ్ షోలో ముందుకు సాగుతున్నారు. పోలీసులు కూడా భారీ ఏర్పాట్లు చేశారు. బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఇరువైపులా కూడా ప్రజలందరూ ఉండి స్వాగతం పలికేలా జాగ్రత్తలు తీసుకున్నారు పోలీసులు కూడా. అక్కడికి బీజేపీ, జనసేన, టీడీపీ శ్రేణులు చేరుకుని స్వాగతం పలుకుతున్నాయి. ప్రధాని మోడీ రోడ్ షోకి, ప్రధానికి పలు రకాల సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ముందుకు సాగుతోంది రోడ్ షో. బెన్ సర్కిల్ వరకు కూడా రోడ్ షో కొనసాగనుంది. పీవీపీ మాల్ నుంచి 1.5 కిలోమీటర్ల మేర రోడ్ షో జరగబోతోంది. బెన్ సర్కిల్లో రోడ్ షో ముగియనుంది.
విజయవాడలో ప్రధాని మోడీ రోడ్ షో జరుగుతోంది. రోడ్ షో జరుగుతున్న మార్గం అంతా కూడా జనసంద్రంగా మారిపోయింది. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. స్వాతి, ప్రస్తుతం చంద్రబాబు మోడీ రోడ్ షో జరుగుతోంది. బందర్ రోడ్ లో, విజయవాడ బందర్ రోడ్ లో మోడీ రోడ్ షో జరుగుతుంది. 7 గంటలకి షెడ్యూల్ ప్రకారం 7 గంటల నుంచి 8 గంటల వరకు బందర్ రోడ్ లో దాదాపు కిలోన్నర మీటర్ మేర 1.5 కిలోమీటర్ల మేర ఈ రోడ్ షో జరుగుతుంది. ప్రస్తుతం ఇంకా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. సో మోడీతో ప్రస్తుతం జరుగుతున్న రోడ్ షోలో ఒకవైపు చంద్రబాబు, ఒకవైపు పవన్ కళ్యాణ్ చెరో పక్కన ఉండి మోడీ రోడ్ షో చేపడుతున్నారు. పెద్ద ఎత్తున 3 పార్టీలకు సంబంధించి, బీజేపీకి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, లీడర్లు కావచ్చు, అలాగే టీడీపీకి సంబంధించిన క్యాడర్ లీడర్లు, దీంతో పాటు జనసేన పార్టీకి సంబంధించిన నేతలు కూడా, అలాగే కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా బందరు రోడ్డు అంతా కూడా, విజయవాడలోని బందర్ రోడ్డు అంతా కూడా కార్యకర్తలతో, 3 పార్టీలకు సంబంధించిన నేతలతో, 3 పార్టీలకు సంబంధించిన జెండాలతో కిక్కిరిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. కోలాహలంగా కనిపిస్తుంది. ఈ బందర్ రోడ్ లో 3 ప్రధాన పార్టీలకు సంబంధించిన అగ్రనేతలు, అది కూడా ప్రధాని మోడీ ఈ తరహా రోడ్ షో చేయడం అనేది తొలిసారి కావడంతో సో పెద్ద ఎత్తున 3 పార్టీలు, కూటమి పార్టీల్లో ఆనందోత్సాహాలు వెలువెత్తుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ దెబ్బకి ఇప్పటికే కూటమి విజయ తీరాలకు చేరుతుందన్న అభిప్రాయం ఆ పార్టీలు ఆశాభావం వ్యక్తం చేస్తున్న తరుణంలో మోడీ చేపడుతున్న ఈ రోడ్ షో తమకు మరింత కలిసి వస్తుందని కూటమి పార్టీల తరఫున అభ్యర్థులు కూడా భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి కాసేపట్లో రోడ్ షో ముగుస్తుంది. రోడ్ షో ముగిసిన తర్వాత నేరుగా ఆయన గన్నవరం ఎయిర్పోర్ట్ కి వెళ్లి అక్కడి నుంచి ఢిల్లీకి వెళ్తున్నారు. స్వాతి, అంటే 8 గంటల లోపు బెన్ సర్కిల్ వరకు రోడ్ షో చేరుకుంటుందా చంద్రశేఖర్? ఖచ్చితంగా 8 గంటలు, అంటే షెడ్యూల్ ప్రకారమే ప్రస్తుతం ఈ కార్యక్రమం అంతా కొనసాగుతోంది. స్వాతి, ఎక్కడ ఎటువంటి జాప్యం లేకుండా అన్ని రకాల భద్రతాపరమైన ఏర్పాటు చేపట్టారు. రోడ్లకు ఇరువైపులో కూడా బ్యారికేడ్లు నిర్మించి ప్రజలకు బ్యారికేడ్లు నిర్మించారు. ఆ బ్యారికేడ్ల అవతల ప్రజలు ఉన్నారు. రోడ్ షో నిర్వహిస్తున్న మోడీ, అలాగే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, వీళ్ళ ముగ్గురు కూడా ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే షెడ్యూల్ ప్రకారమే ఈ రోడ్ షో కొనసాగుతుంది. ప్రధాని పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ కొనసాగుతున్న పరిస్థితుల్లో 8 గంటలకు ఎటువంటి ఆలస్యం, జాప్యం లేకుండానే రోడ్ షో బెన్ సర్కిల్ కి చేరుకునే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో మరీ లేట్ అయితే మళ్ళీ మళ్ళీ ప్రధాని పర్యటనలో లేట్ కాకుండా అన్ని రకాల జాగ్రత్తలు ఇప్పటికే తీసుకున్న నేపథ్యంలో సో షెడ్యూల్ ప్రకారం పూర్తి చేయడానికి అన్ని రకాల ఏర్పాట్లు భద్రతా సిబ్బంది తీసుకున్నారు. సో దానికి అనుగుణంగానే ప్రస్తుతం రోడ్ షో జరుగుతోంది. స్వాతి, చంద్రశేఖర్, రోడ్ షో తర్వాత స్కెడ్యూల్ ఏంటి? రోడ్ షో తర్వాత ఆయన నేరుగా గన్నవరం ఎయిర్పోర్ట్ కి వెళ్తారు. రోడ్డు మార్గం గుండా అక్కడి నుంచి ఆయన ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకుంటారు. సో ఆ క్రమంలో ఇక్కడ నుంచి నేరుగా ఢిల్లీకి వెళ్లే దిశగానే ప్రధాని పర్యటన రూట్ మ్యాప్ ఫిక్స్ అయింది. దానికి అనుగుణంగానే ఢిల్లీకి ఈ పర్యటన అనంతరం, ఈ రోడ్ షో అనంతరం ప్రధాని మోడీ ఢిల్లీకి వెళ్లిపోతారు. స్వాతి, చంద్రశేఖర్, మనం విజువల్స్ లో చూస్తున్నాం, రోడ్ షో మొత్తం కూడా జనసంద్రంగా మారిపోయింది. పోలీసులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? అంటే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో పోలీసులు గత 2 రోజుల నుంచి కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేపట్టారు. స్వాతి, ఎనర్జీ సెక్యూరిటీ పరంగా, అంటే ఎనర్జీ ప్రత్యేకమైన భద్రతా బలగాలు ఇక్కడికి చేరుకున్నాయి. రోడ్డు మార్గంలో ఈయన రోడ్ షో చేపడుతున్నారు కాబట్టి ఆ రోడ్ షోకి ఎటువంటి ఆటంకాలు కలగకుండా బ్యారికేడింగ్ ఏర్పాటు చేశారు. ప్రజలు కూడా బ్యారికేడ్లకు అవతలగానే ఉండి జెండాలతో స్వాగతం పలకడం, జెండాలతో అభివాదాలు చేయడం వంటి కార్యక్రమాలకు సంబంధించిన పూర్తి స్థాయి ఏర్పాట్లు చేశారు. అలాగే భద్రతాపరంగా ఎటువంటి లోటుపాట్లు జరగకుండా చూసుకున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. గతంలో అంటే మోడీ తొలి సభ, ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తర్వాత తొలి సభ చిలకలూరుపేటలో నిర్వహించారు. ఆ చిలకలూరుపేట సభలో కొంత భద్రతాపరమైన లోపాలు తలెత్తిన పరిస్థితి కనిపించిన నేపథ్యంలో సో మళ్ళీ ఈ వ్యవహారానికి సంబంధించి ఎక్కడ కూడా ప్రధాని పర్యటన ఇక్కడ జరుగుతున్న నేపథ్యంలో చిలకలూరుపేట తర్వాత దాదాపు 3 సభల్లో ప్రధాని పాల్గొన్నారు. సో ఇది 4వ పర్యటన, 4వ సభ. ఇక్కడ రోడ్ షో నిర్వహిస్తున్నారు. సో ఎటువంటి రోడ్డు మార్గం గుండా ఈ కార్యక్రమం చేపడుతున్నారు కాబట్టి సో ఎటువంటి ఇబ్బంది లేకుండా భద్రతాపరమైన పూర్తి ఏర్పాట్లు చేపట్టిన పరిస్థితి కనిపిస్తోంది. పెద్ద ఎత్తున భద్రతా బలగాలు చేపట్టారు. 3 రోజుల నుంచి కూడా దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మరొక వైపు ట్రాఫిక్ మళ్లింపు సంబంధించిన చర్యలు కూడా ఇప్పటికే తీసుకున్నారు. బందర్ రోడ్డు గుండా వెళ్లే వాహనాలు ఏదైతే ఉన్నాయో వాటిని ఈ రోజు ఉదయం నుంచి కూడా పూర్తి స్థాయిలో దారి మళ్లించి ప్రధాని
పర్యటించే ఈ రోడ్ షో చేపడుతున్న బందర్ రోడ్ లో వేరే వాళ్ళని అనుమతించలేదు. సో పూర్తిగా ఇవాళ ఉదయం నుంచి కూడా భద్రతా బలగాలు బందర్ రోడ్ ని తమ కంట్రోల్లోకి తీసుకున్న పరిస్థితులు కనిపించిన నేపథ్యంలో సామాన్యులు కూడా దీనికి చేరనివ్వలేదు. అయితే ఇక్కడ ప్రజలు రోడ్ షో ప్రారంభమైన ముందుగా ప్రజల్ని పూర్తి స్థాయిలో జనాల్ని అనుమతించారు. బ్యారికేడ్లు దాటకుండా అన్ని రకాల చర్యలు చేపట్టిన పరిస్థితి కనిపిస్తోంది. ప్రధాని స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కూడా ముందుగానే చేరుకుని ఇక్కడ భద్రతా పరమైన లోపాలు లేకుండా తలెత్తకుండా అన్ని రకాల చర్యలు స్థానికంగా ఉండే పోలీసులతో కూడా చర్చించినట్టుగా మనకు అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం ఆయన గన్నవరం ఎయిర్పోర్ట్ లో దిగిన తర్వాత ఇక్కడికి రోడ్ షోకి చేరుకున్న సందర్భంలో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. సో మరొక వైపు జనరల్ పబ్లిక్ కూడా సామాన్యులు అంటే పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కేడరే కాకుండా సామాన్య ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఈ రోడ్ షోకి తరలి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. రోడ్ షో చేపడుతూ ప్రధాని మోడీ తొలిసారిగా బందరు రోడ్ లో వెళ్తున్న ఈ పరిస్థితుల్లో ఈ రోడ్ షో ఏ విధంగా ఉంటుంది, ప్రధాని చూడడానికి కూడా పెద్ద ఎత్తున జనాలు తరలి వచ్చిన పరిస్థితి ప్రస్తుతం బందర్ రోడ్ లో కనిపిస్తుంది. స్వాతి, పిఎంఆర్ అయితే ఈ కూటమి అభ్యర్థుల తరపున ప్రచారంలో భాగంగా ప్రధాని మోడీ ఏపీకి రావడం, ఈ స్కెడ్యూల్ అంతా చాలా సజావుగా జరగడం, సో ఈ స్కెడ్యూల్ ని ఎట్లా చూడాలి చంద్రశేఖర్? అంటే ఈ షెడ్యూల్ విషయానికి వచ్చేసరికి అంటే వీలైనంత ఎక్కువగా దక్షిణాది రాష్ట్రాల్లో ఈసారి వీలైనన్ని ఎక్కువ స్థానాలను గెలుపొందే దిశగా బీజేపీ కూడా ప్రణాళికలు సిద్ధం చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. సొంతంగా తన బలాన్ని పెంచుకోవడంతో పాటుగా ఎన్డీఏ మిత్రపక్షాల పరంగా కూడా వీలైనన్ని ఎక్కువ స్థానాలను మిగిలిన పార్టీలతో జతకట్టి అక్కడ కూడా వీలైనన్ని ఎక్కువ స్థానాలను ఆ పార్టీల నుంచి కూడా ముందుగానే కూటమిగా ఏర్పడిన నేపథ్యంలో వీలైనన్ని ఎక్కువ స్థానాలను గెలుపొందడం ద్వారా మళ్లీ మూడోసారి అధికారంలోకి వచ్చే ప్రయత్నం దేశవ్యాప్తంగా చేస్తున్న ఈ సందర్భంలో ప్రధానంగా బీజేపీ అధినాయకత్వం అయితే అధినాయకత్వం కానీ ప్రధాని కానీ అమిత్ షా కానీ దక్షిణాది రాష్ట్రాల మీద ఎక్కువగా ఫోకస్ పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ క్రమంలో దాదాపు 4 సభల్లో పాల్గొన్నారు ఇప్పటికే ప్రధాని మోడీ, అలాగే అమిత్ షా కూడా పాల్గొన్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధాని మోడీ రోడ్ షో నిర్వహించారు. ప్రతి చోట కూడా అభ్యర్థులు ఎవరైతే ఉంటారో బీజేపీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులు కావచ్చు, అలాగే తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులు, జనసేన తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులందరినీ కూడా గెలిపించాల్సిందిగా స్వయంగా ఆయనే రిక్వెస్ట్ చేస్తున్న పరిస్థితి, ప్రజలకు ఆయన అప్పీల్ చేస్తున్న పరిస్థితి, ప్రధాని అప్పీల్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో సో ఎన్డీఏ తరఫున అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ ప్రధానంగా పార్లమెంటు స్థానాలకు పోటీ చేస్తున్న ఎన్డీఏ తరఫున అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ గెలిపించే దిశగా మోడీ కూడా తన వంతు ప్రయత్నం చేస్తున్నట్టుగానే కనిపిస్తోంది. ఇదంతా కూడా దక్షిణాది రాష్ట్రాల మీద ఫోకస్ ఎక్కువగా పెట్టిన పరిస్థితి. మరొక వైపు తెలుగు రాష్ట్రాల మీద కూడా, తెలంగాణ మీద కూడా పూర్తి స్థాయిలో మోడీ ఇప్పటికే ఫోకస్ పెట్టిన నేపథ్యంలో, బీజేపీ అధినాయకత్వం ఎక్కువగా ఫోకస్ పెట్టిన నేపథ్యంలో సో దానికి అనుబంధంగా తెలంగాణతో పాటు ఏపీలో కూడా బీజేపీ గతానికంటే మించి ఎక్కువ స్థానాలు పెంపొందించుకునే దిశగా అడుగులు వేస్తున్నట్టుగా కనిపిస్తుంది. సో దాంట్లో భాగంగానే ఎన్డీఏ అభ్యర్థులకి ఓటు వేయించే దిశగా ఎన్డీఏ అభ్యర్థులకు అనుకూలంగా పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు తెలుగు రాష్ట్రాల్లో పెట్టుకున్నారు. అదే సమయంలో ఏపీలో కూడా ప్రత్యేకంగా మోడీ ఈ పర్యటనలు ప్లాన్ చేసుకున్నట్లుగానే మనం చెప్పొచ్చు. స్వాతి, ప్రస్తుతం ఎక్కడుంది రోడ్ షో? బెంజ్ సర్కిల్ కి చేరుకోవడానికి ఎంత టైం పట్టొచ్చు పిఎంఆర్? అంటే ప్రస్తుతం అయితే ఫార్చ్యూన్ మురళి అంటే బెంజ్ సర్కిల్ కి ఇంకొక 10 నుంచి 15 నిమిషాల్లోగా బెంజ్ సర్కిల్ కి చేరుకునే అవకాశం కనిపిస్తుంది. స్వాతి, ప్రస్తుతం దాదాపు 1.5 కిలోమీటర్ మేర ఈ మొత్తం రోడ్ షో నిర్వహిస్తున్న పరిస్థితులు ఉంటే దాదాపు సగం మేర రోడ్ షో పూర్తయినట్టుగా తెలుస్తోంది. సో ఇంకొక 15-20 నిమిషాల్లోగా బెంజ్ సర్కిల్ చేరుకునే అవకాశం కనిపిస్తుంది. సో ఆ కార్యక్రమం పూర్తయిన తర్వాత అంటే ఎండ్ పాయింట్ కి చేరుకున్న తర్వాత, రోడ్ షో ఎండ్ పాయింట్ కి చేరుకున్న తర్వాత అక్కడి నుంచి మోడీ నేరుగా గన్నవరానికి వెళ్లి సో అక్కడి నుంచి ఢిల్లీకి బయలుదేరతారు. స్వాతి, అంటే అనుకున్న టైం లోపు రోడ్ షో ముగిస్తే ఆయన ఏమైనా మాట్లాడే అవకాశం ఉందా పిఎంఆర్? అంటే ఇప్పటి వరకు చూస్తామంటే అంత షెడ్యూల్ ప్రకారం జరుగుతుంది. షెడ్యూల్ ప్రకారం జరుగుతున్న ఈ సందర్భంలో షెడ్యూల్లో అయితే ఆయన ప్రసంగానికి సంబంధించిన దాఖలాలు అయితే ఎక్కడ కనిపించలేదు. ఆయన ఫిక్స్డ్ షెడ్యూల్ ఉంటుంది కాబట్టి ప్రోటోకాల్ ప్రకారం చూస్తామంటే ఆయన ఎప్పుడు మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడాలి, ఒకవేళ మాట్లాడితే ఎలా మాట్లాడాలన్న అంశానికి సంబంధించి కూడా ముందుగానే ప్రోగ్రామ్ ఫిక్స్ చేసి ఉంటున్న పరిస్థితి ప్రధాని స్థాయి వ్యక్తికి ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి అయితే ఆయన ప్రసంగాలు చేసే అవకాశం లేదు అన్నట్లుగానే పార్టీ వర్గాల ద్వారా మనకు అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో ఆయన షెడ్యూల్ ప్రకారం చూస్తా ఉంటే మాత్రం మాట్లాడే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. కానీ పెద్ద ఎత్తున ప్రజల నుంచి రెస్పాన్స్ అయితే ఈ రోడ్ షోలో కనిపిస్తుంది. పెద్ద ఎత్తున ప్రజలు కూడా అభివాదాలు చేస్తూ మోడీని చూడడానికి బారులు తీరిన పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో ప్రజల
అభిప్రాయాలు కావచ్చు, ప్రజల్లో నుంచి వచ్చిన జోష్ని లేదా విజ్ఞప్తులను చూసి ఆయన మాట్లాడతారా అన్న చర్చ అయితే ప్రస్తుతం జరుగుతున్నప్పటికీ ప్రస్తుతానికైతే ఆయన మాట్లాడే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయనేది మనకు అందుతున్న సమాచారం మేరకు తెలుసు. ఇదే సందర్భంలో ఆయా పార్టీలకు సంబంధించిన అంటే ఎన్డీఏ తరఫున అభ్యర్థులుగా ఎవరైతే నిలబడుతున్నారో వాళ్ళందరూ కూడా కొంతమంది రోడ్ షో ప్రారంభానికంటే ముందుగానే ఆయన్ని అంటే రోడ్ షో ప్రారంభించడానికి ముందు వాళ్ళందరూ కూడా ప్రధానిని కలిసి రోడ్ షో ప్రారంభానికి ముందే అదే బందర్ రోడ్ లో కలిశారు. సో రోడ్ షో పూర్తయిన తర్వాత కూడా కొంతమంది ఆయన్ని కలిసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో పూర్తిగా ప్రజల నుంచి పెద్ద ఎత్తున రెస్పాన్స్ అయితే కనిపిస్తున్న నేపథ్యంలో ఒకవేళ మాట్లాడితే ఏ అంశాలు ప్రస్తావిస్తారన్న చర్చ జరుగుతున్నప్పటికీ పార్టీ వర్గాల నుంచి కావచ్చు, అలాగే పోలీస్ వర్గాల నుంచి మనకు వస్తున్న సమాచారం మేరకైతే పూర్తి స్థాయిలో ప్రధాని పర్యటన లేకపోతే ఈ రోడ్ షో షెడ్యూల్ ప్రకారమే ఉంటుంది. షెడ్యూల్ ప్రకారం చూస్తా ఉంటే మాత్రం ఆయన ప్రసంగం ఉండే అవకాశాలు చాలా తక్కువగానే ఉన్నాయని చెప్పి మనం చెప్పొచ్చు. స్వాతి. ఆల్ రైట్ పిఎంఆర్ చంద్రశేఖర్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్. విజయవాడలో ప్రధాని రోడ్ షో నిర్వహిస్తున్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అభ్యర్థుల తరపున ఆయన ప్రచారం చేస్తున్నారు. ఆ లైవ్ విజువల్స్ కూడా చూస్తున్నాం. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అలాగే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్తో కలిసి రోడ్ షోలో పాల్గొన్నారు. మోడీ బందర్ రోడ్లోని పీవీపీ మాల్ నుంచి రోడ్ షో మొదలైంది. బెన్ సర్కిల్ వరకు కూడా ఈ రోడ్ షో కొనసాగుతోంది. మొత్తం 1.5 కిలోమీటర్ల మేర రోడ్ షో